ఇప్పుడు ఏదైతే ఉందో ఏపీలో చూసినట్లయితే అటు వాలంటీర్స్ పెన్షన్ పంచడానికి లేదని చెప్పేసి ఈసీ ఆంక్షలు విధించింది. అసలు ఎలా ఉంటుంది అటు చూసినట్లయితే పెన్షన్దారులు పెన్షన్దారులు వృద్ధులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో చాలా సఫర్ అవుతున్నారో ఎలా ఉండబోతుంది? ఇది చాలా అన్యాయం అండి. ముసలోళ్ళకి పింఛన్లు ఇచ్చేదానికి ఏ గవర్నమెంట్ ఉండా పింఛన్ అనేది ఎలక్షన్ రోజు కూడా పింఛన్ ఇచ్చే రోజులు ఉన్నాయి. ఈ వాలంటీర్లు ఇస్తేనే ఓటు మారుద్ది అనేది అది సత్యం కాదు, అది అసత్యం. వాలంటీర్లు ఈ ఎండకి ఇబ్బంది పడి కుంటోళ్ళు గుడ్డోళ్ళు నడవలేని వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఎంతమంది తిట్టుకుంటున్నారో నీకు తెలియదు. నిజంగా చంద్రబాబుకి మంచి పని చేసి 4 కోట్లు సంపాదించుకోవాలి, కానీ అవతలవాడు మంచి చేస్తున్నాడు అది చేయకుండా చేయాలనే పద్ధతి మంచిది కాదు. కానీ ఇప్పుడు ఏదైతే ఉందో వాలంటీర్లు ఇప్పుడు ఈ పథకాలు ఇచ్చి ఓట్లు అడుగుతున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా, ఎంతవరకు వాస్తవం? జగన్ ఓటేయమంటున్నారంట కదా. దేనికి? జగన్కి పథకాల. అవును, ఈ పని చేసినవాడు అడిగితే తప్పే ఉంది. పని నేను చేసిన పని నచ్చితేనే మీరు ఓటేయండి, నచ్చకపోతే ఓటేయద్దు. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి. వాలంటీర్లు అడుగుతున్నారు అని కదా ఇప్పుడు ఈ విషయం అది కదా. వాలంటీర్లు ఏం అడిగితే తప్పే ఉంది? అసలు వాలంటీర్లు ఏ ఊరుకు ఆ ఊరు స్వచ్ఛందంగా అవసరమైతే మేము రాజీనామా చేసి పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇష్టం ఉన్నోడు పనిచేస్తాడు. దాంట్లో వాలంటీర్లు కూడా 2 పార్టీల్లో ఉంటారు. ఇష్టం లేనోడు పనిచేయడు. దానికి అది ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఓటేయరా? ఉద్యోగస్తులు ఓటేస్తారు కదా. ఇప్పుడు గవర్నమెంట్లో ఉద్యోగస్తులు చేసిన వాళ్ళు సీక్రెట్గా ఓటు వేసుకుంటారు కదా. వాళ్ళు అభిమానం ఉన్నకళ్ళు వేస్తారా, అభిమానం లేనికళ్ళు వేస్తారా? అంటే అంతగా అట్లా గవర్నమెంట్ ఉద్యోగస్తులు మొత్తం తీసేయాలా? వాలంటీర్లకి హక్కు ఉండదా? వాళ్ళకి అభిమానం వాళ్ళకి చెప్తే చెప్పుండొచ్చు. ఇష్టం లేని వాళ్ళు భయపడకుండా వచ్చి రాజీనామాలు చేసి ఇలా స్వచ్ఛందంగా ఇలా అద్దెంకి నియోజకవర్గంలో స్వచ్ఛందంగా ఊళ్ళకు ఊళ్ళు వచ్చి వాలంటీర్లు మొత్తం స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి జగన్కి పనిచేయని ఉద్యోగం మాకు వద్దని రాజీనామా చేసి పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు ఈ 2 నెలలు ఇంకా 2-3 నెలలు ఏదైతే ఉందో మరి ఇప్పుడు రిజైన్ చేశాను కదా, ఇప్పుడు వాళ్ళకి ఎట్లా? వాళ్ళకి బ్రతకడానికి ఇబ్బంది కదా సార్. వాళ్ళు నిజంగా 5,000 సరిపోతాయా? వాళ్ళు సేవ చేయడానికి వచ్చారు. అసలు రాజకీయం అంటే ఏంటంటే సేవే కదా, సేవే కదా. ఆ సేవ చేస్తున్నారు. 5,000 అనేది మీరు చెప్పండి దేనికి మనకు వస్తాయి? ఈ రోజుల్లో 5,000 అంటే ఇంట్లో చిల్లర సరుకులు ఆడుకోవడానికి మనకు వస్తాయా? కుటుంబ ఖర్చులకు మనకు వస్తాయా? అది ఒక సేవకి, అది జీతం లెక్క కాదు. మరి ఇప్పుడు చూస్తేనేమో కంప్లైంట్ చేశారు, ఈసీ ఆంక్షలు విధించి వాలంటీర్లను తీసేసింది. మరి నేను ఉంచుతాను వాలంటీర్లు అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నాడు కదా. చంద్రబాబు ఇటైనా మాట్లాడతారండి. అనుకూలంగా ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు. వాళ్ళని చూసి భయపడుతున్నాడు. ఫస్ట్ వాలంటీర్ల నుంచి భయపడుతున్నాడు. భయపడే ఫస్ట్ ఏమో అదేంది గోనె సంచులు మోసే ఉద్యోగం, ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆడవాళ్ళని గెలకటానికి పెట్టుకునే ఉద్యోగం అని అన్నాడు. తర్వాత మళ్ళీ నేను మిమ్మల్ని తీసేయను అన్నాడు. తర్వాత మళ్ళీ అతనే నేను మిమ్మల్ని ఉంచుతాను అంటున్నాడు. ఎన్ని మాటలు మాట్లాడతారండి? ఎందుకు? ఇప్పుడు నిజంగా పనికిరారు, వాలంటీర్లు పనికిరారు, గోనె సంచుల ఉద్యోగం వచ్చినప్పుడు ఆయన సాఫ్ట్వేర్లను తీసుకొస్తాను 14 సంవత్సరాలు తీసుకొచ్చి ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు వచ్చి కొత్తగా నేనేదో తీసుకొస్తాను, నేనేదో భవిష్యత్తు ఇస్తాను. ఆయనకే భవిష్యత్తు లేదు, ఇంకా జనానికి ఏం భవిష్యత్తు ఇస్తాడు?